ఇచ్చామన్నమాట. ఒక అవకాశం ఉంది, మంచిది. మీకు ఇంట్రెస్ట్ ఉందో సరే ఏమైనా ఎర్నింగ్ చేయాలని చెప్పేసి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా చేయాలని చెప్పేసి ఉందా మీకు? ఉంది కదా. సో ఒక మంచి అవకాశం అనమాట. నేను కూడా ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్, నేను కూడా సో ఒక మంచి అవకాశం అనిపించి నేను కూడా స్టార్ట్ చేశాను. సో దాని గురించి చెప్తాను సార్, ఒకసారి వినండి. విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది మీరు చెప్పండి, ఓకేనా సార్? సో ఇదన్నమాట మన కంపెనీ పేరు వచ్చి సేఫ్ షాప్ సార్. సరేనా? ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు ఎలాగైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం షాపింగ్ చేసుకుంటాం కదా సార్, సో అదేవిధంగా ఇది కూడా ఒక ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే ఆప్షన్ అనమాట. సో కానీ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి చెప్పొచ్చు కదా, పర్టికులర్గా దీనికోసమే ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మీ దగ్గరికి వచ్చేసి ఎందుకంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవడం వల్ల, సేఫ్ షాప్లో షాపింగ్ చేసుకోవడం వల్ల మనం డబ్బులు కూడా సంపాదించుకునే ఒక అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకుంటే అలాంటి అవకాశం ఉందో వాళ్ళు సరే కానీ లేదు కదా. సో ఇక్కడ ఒక అవకాశం ఉంది కాబట్టి నేను దీని గురించి మీకు చెప్తున్నాను, ఓకేనా సార్? సో ఇదన్నమాట మన కంపెనీ పేరు, సేఫ్ షాప్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, ఇది మన కంపెనీ సార్. ఇక్కడ చూడండి, మన కంపెనీ స్ట్రక్చర్ ఇదన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే జనక్పురి, ఢిల్లీలో ఉందన్నమాట. మన హెడ్ ఆఫీస్ ఇది మన కంపెనీ వెబ్సైట్ వచ్చేసి www.safeshopindia.com. దీని వెబ్సైట్ సార్, ఓకేనా? సో మనం దీని వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే దీని లీగాలిటీస్ కానీ, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత, అసలు ఏంటి కంపెనీ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి, మొత్తం తెలుస్తాయి అన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి సార్, మనం ఇక్కడ లైఫ్లో ఎక్కడ సక్సెస్ అవ్వాలి అంటే ఏదో ఒక సపోర్ట్ అనేది కావాలి, ఎవరితో ఒకటి, అవునా కదా? సో ఇక్కడ మనకు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఇది ఒక సిస్టమ్ అనమాట. ఎట్లాగైతే ఒక మనిషి ఎదగాలి అంటే ఇక్కడ ఈ బిజినెస్లో, ఈ పనిలో ఎలాగైతే ఎవరైతే ఎదిగారో, బాగా ఆల్రెడీ ఎదుగున్నారో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను అనమాట. మనందరికీ సపోర్ట్ ఇచ్చి ఆ విధంగా మనం సక్సెస్ అవుతాం అనమాట, ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని. అలాంటి ఒక సిస్టమ్ మనకు ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి సార్, మన కంపెనీ అమెజాన్లో ఎట్లాగైతే మన ప్యాకింగ్ ఏరియా ఉంటుంది, డెలివరీ ఏరియా ఉంటుంది కదా, సో అదేవిధంగా మన వేర్ హౌసెస్ అనమాట. 20,000 స్క్వేర్ ఫీట్లో మన వేర్ హౌసెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ, ఓకేనా? ఇంత పెద్ద వేర్ హౌసెస్ మన కంపెనీకి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మనకి దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఎలాగైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి చెప్పుకున్నాం కదా మనం, సో ఇది ఒక ఇండస్ట్రీ అనమాట. ఎలాగైతే హార్డ్వేర్ ఇండస్ట్రీ ఉంది, ఐటీ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, అదేవిధంగా ఇది కూడా ఒక ఇండస్ట్రీ. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నమాట మన సేఫ్ షాప్ అనేది, ఓకేనా సార్? ఇది ప్రాపర్గా సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ నేమ్ అనమాట. ఈ విధంగా ఐఎస్ఓ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఉంది, ఓకేనా? పాన్ కార్డ్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట ప్రాపర్గా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా పాటిస్తున్న కంపెనీ అనమాట. సో మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. 2001లో కంపెనీ స్టార్ట్ అయింది సార్. అంటే చూడండి, ఇక్కడ 23 సంవత్సరాల కంపెనీ, డిసెంబర్ వస్తే 23 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ప్రాపర్గా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓవర్ ఇండియా హూ హ్యావ్ సక్సెస్ అనమాట. అంటే లక్షలు కోట్ల మంది ఈ రోజున మన దాంట్లో మన సేఫ్ షాప్ కంపెనీలో జర్నీ చేస్తూ ఉన్నాం సక్సెస్ అవ్వడం కోసం. ఒకసారి ఆలోచించండి సార్, ఇక్కడ ఏమన్నా థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ హావ్ బికమ్ రిచ్ అంటారు. 1000 మంది ఆల్రెడీ దీంట్లో సక్సెస్ అయిపోయారు. ఒకసారి ఆలోచించండి సార్, 1000 మంది సక్సెస్ అయిపోయిన కంపెనీ అంటే మనం కూడా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు కదా. సో అలాంటి ఒక కంపెనీ సార్, అందుకే సీరియస్గా మనం తీసుకోవాలి. చూడండి, 23 సంవత్సరాల కంపెనీ అయిపోయింది. ఇది పాతది కాబట్టి 20 సంవత్సరాలు చూపిస్తున్నాడు. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సార్. హైయెస్ట్ పేఅవుట్ ఇస్తూ ఉంది, అంటే వారం మనకు పేఅవుట్ ఇస్తుంది. ఇంకా హైయెస్ట్ పేఅవుట్ ఇస్తుంది అనమాట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. మనలాగా ఎక్కువ పేమెంట్ ఇచ్చే కంపెనీ లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బ్రాండెడ్ అండ్ వెల్నెస్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి సార్. ఫాల్తూ మన రోడ్ పక్కన అమ్ముతారు కదా, అలాంటి వస్తువులు దొరుకుతుంది, బ్రాండెడ్ కంపెనీస్ అనమాట. ఇక్కడ చూడండి, మన ఇండియాది చూడండి, ఇక్కడ మన రేమండ్స్ కానీ, విమల్ కానీ, ఆయతా బిర్లా కానీ, స్టివాలి కానీ, జెనో కానీ, హోమా కానీ, జిబాల్ది, బర్గైన్, హోమెక్స్, విసర్నా, ఇలాంటి ఇండియా యొక్క టాప్ మోస్ట్ బ్రాండ్స్తో కలిసి పనిచేస్తూ ఉన్నాం అన్నమాట, ఓకేనా సార్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయంటే, ఇక్కడ మనకి హెల్త్ ప్రొడక్ట్స్ కానీ, ఓకేనా? అదేవిధంగా కిచెన్ ఐటమ్స్, మంచి కిచెన్ ఐటమ్స్. నేను కూడా ఈ కుక్కర్ సెట్ తీసుకున్నాను సార్ ఫస్ట్ స్టార్టింగ్లో. సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. అదేవిధంగా వెల్నెస్ ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా పర్సనల్ కేర్, మన సోపు, షాంపూ, పేస్ట్ ఇవన్నీ వాడతాం కదా పొద్దున్నే, ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అవి కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఓకేనా సార్? ఫ్యాషన్ సంబంధించి ఈరోజు మనం తీసుకున్న జీన్స్ దగ్గర నుంచి, షర్ట్ దగ్గర నుంచి, టీ షర్ట్ దగ్గర నుంచి, సరేనా? సో అదేవిధంగా సన్ గ్లాసెస్ కానీ, వాచెస్ కానీ, షూస్ కానీ, లేడీస్ శారీస్ కానీ, చుడీదార్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి సార్. బయట ఇది కొనుక్కుంటామో లేదా మనం కొనుక్కుంటాం కదా, సో ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట. అదేవిధంగా మన కిచెన్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అంటే పసుపు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి, మిరియాల దగ్గర నుంచి, టీ పొడి దగ్గర నుంచి అన్నీ ఇక్కడ దొరుకుతాయి సార్. అయితే దాంతోపాటు మీరు చూడండి, ఇక్కడ స్మార్ట్ స్టార్ అని చెప్పేసి చిన్నపిల్లలు బుక్ సెట్స్ అనమాట.
సరే, చిన్నపిల్లలు దీంట్లో ఆడుకుంటూ చాలా నేర్చుకుంటారు అనమాట. చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలకి ఒక తల్లిదండ్రులు, ఒక పేరెంట్గా మనం ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇది. ఈ రోజున మనం మొబైల్స్ చిన్న పిల్లలు పట్టిస్తున్నాం, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటాయి. అవునా కదా సార్? 30,000 40,000 పెట్టి మొబైల్ వాళ్ళ చేతిలో పట్టిస్తూ ఉన్నాం, పగిలిపోతే మళ్ళీ ఇంకోటి కొనిస్తాం. సో దాంతోపాటు ఈ మొబైల్ వీడియోస్ అవి చూడటం వల్ల పిల్లలకు హానికరమా కదా సార్? హానికరం కదా. సో అలా కాకుండా దీంతో చిన్నపిల్లలు ఈ చిన్న బొమ్మ ఉంది, ఒకటి టెడ్ ఉంటుంది అనమాట. ఈ బొమ్మతో పిల్లలు దాంట్లో ఉన్న రేమ్స్ దగ్గర నుంచి రేమ్స్ పెట్టంగానే ఆ రేమ్ మొత్తం చదివినిపిస్తుంది అనమాట. ఇలా చదివినిపించడం వల్ల దాంతోపాటు పిల్లలు కూడా మాట్లాడటానికి ట్రై చేస్తారు, పాడటానికి ట్రై చేస్తారు. వెజిటేబుల్స్ నేమ్స్ కానీ, యానిమల్ నేమ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు ఆడుకుంటూ నేర్చుకుంటారు అనమాట. ఓకేనా సార్? అదేవిధంగా చూడండి భగవద్గీత, వరల్డ్లో ఫస్ట్ టాకింగ్ భగవద్గీత సార్. ఇప్పుడు చూసాం కదా సార్ వస్తువులన్నీ. ఈ మామూలుగా ఈ భగవద్గీత ఇవి అంటే ఓకే, ఇది స్పెషల్ ఐటమ్స్. ఇవి కాకుండా బయట ఏవైతే ప్రోడక్ట్స్ చూసాం ఇవన్నీ మనం రెగ్యులర్ వాడుతున్నామా లేదా? వాడుతున్నాం కదా. ఎక్కడ కొనుక్కుంటాం సార్ మనం? ఇక్కడ రిటైల్ స్టోర్లో కొనుక్కుంటాం, లేదా సూపర్ మార్కెట్లో కొనుక్కుంటాం, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొనుక్కుంటాం. ఈ 3 చోట్ల మనం కొనుక్కుంటా ఉన్నాం. ఈ 3 చోట్ల కొనడం వల్ల మనకి ఎప్పుడైనా ₹1 ఆదాయం వచ్చే అవకాశం ఉందా? లేదు కదా సార్. నేను ఏమంటున్నాను, ఈ 3 చోట్ల కొనే బదులు ఒక్కసారి షాప్ చేంజ్ చేద్దాం సార్. ఎక్కడ కొనుక్కుందాం? సేఫ్ షాప్లో. నేను చెప్తాను కదా, మన లాంటి ఎంతోమంది సక్సెస్ అయిపోయినట్టున్నారు. ఇక్కడ ఒకసారి కొని చూద్దాం సార్. పోయేదేమో ఉందా? లేదు కదా, పోయేదేం లేదు కాబట్టి సో ఒకసారి ఇక్కడ కొనుక్కుందాం సార్. ఇక్కడ ఏంటంటే ఎలాగైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొనడం వల్ల డిస్కౌంట్ దొరుకుతూ ఉందో అదేవిధంగా మనకు కూడా ఇక్కడ డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. దాంతోపాటు మనం ఇన్కమ్ కూడా సంపాదించుకునే ఒక మంచి అవకాశం ఇస్తూ ఉంటారు. ఓకేనా సార్? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎలా వస్తాయి తెలుసుకోవాలి మనం. కరెక్టా కదా సార్? సరేనా? సో ఇక్కడ చూడండి డబ్బులు ఎలా వస్తాయి. ఇక్కడ చూడండి ట్రెడిషనల్ మార్కెట్ ప్రాసెస్ ఇది. అంటే ఇప్పుడు దాకా మనం షాపింగ్ తీసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 పెట్టి నేను పెన్ను కొన్నాను. ₹100 పెన్ను కొనుక్కుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ ₹30 నుంచి ₹30 అవుతుంది. అవునా కదా సార్? ఇది మనకు తెలిసిన విషయం. అయితే మన చేతికి 100 ఎందుకు అవుతుందంటే ఇక్కడ మధ్యలో సిఎఫ్ ఏజెంట్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, డీలర్ కానీ, రీటైలర్ కానీ వీళ్ళందరూ ఉండటం వల్ల వీళ్ళు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకుంటారు. కాబట్టి మనకు వచ్చేప్పటి 100 అవుతూ ఉంది కదా. సో మన సేఫ్ షాప్ కంపెనీ ఏం చేస్తూ ఉంది, మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది ఇచ్చేస్తూ ఉందన్నమాట. సో ఇక డైరెక్ట్గా ఇచ్చేస్తే ₹60 మిగులుతాయి సార్? మిగులుతాయి కదా. సో మన కంపెనీ ఏమంటుంది, మనకు డైరెక్ట్గా కొనటం వల్ల ఈ ₹65 ఏవైతే మిగులుతున్నాయి ఇవి మనకే ఇస్తానంటుంది. ఓకేనా? సో మీరు చెప్పండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తారు ఎవరన్నా ₹60 మిగిలిన తీసుకోండి అని చెప్పేసి? ఇవ్వరు కదా. సో ఏదో ఒకటి పని చేస్తేనే డబ్బులు వస్తాయి ప్రపంచంలో. అవునా కదా? సో ఇక్కడ కూడా మనకు కంపెనీ ఒక పని చెప్తుంది అనమాట. ఓకేనా సార్? ఆ పని ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళందరూ సెలబ్రిటీస్ కదా, వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం కదా సార్, బూస్ట్ గురించి కానీ, లక్స్ గురించి కానీ, వీళ్ళందరూ ఏదో ఒక ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ ప్రొఫెషన్ అనేది అడ్వర్టైజ్మెంట్ చేయడమా? లేదు కదా. వాళ్ళ ప్రొఫెషన్ ఉంది. క్రికెట్ ఆడతాము, మూవీస్ తీద్దాము, ఏదో ఒక ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. వాళ్ళ ఫేస్ వాల్యూని యూజ్ చేసి వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. అవునా కదా. ఇక్కడ చూడండి మన కంపెనీ ఏముంటుందంటే వీళ్ళు చేస్తున్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండి ఏదో ఒక ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. మనల్ని కూడా మన పని మనం చేసుకుంటూ ఉండి వీళ్ళలాగా ఏదో మనకు తెలిసిన ప్రోడక్ట్ గురించి, మనం వాడిన సేఫ్ షాప్ ప్రోడక్ట్ గురించి మనం ఎదుటి వాళ్ళకి మనకి చెప్పమంటుంది, ప్రమోట్ చేయమంటుంది. ఓకేనా సార్? ఇక్కడ చెప్పండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారు, వీళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారా సార్? చేయలేదా? సో వీళ్ళు డబ్బులు తీసుకుంటారు లేదా? సో ఎగ్జాంపుల్ సార్ తీసుకుందాం, వీళ్ళు ఒక 100 crores తీసుకున్నారు అనుకున్నాం. 100 crores తీసుకున్నారు. సో అడ్వర్టైజ్మెంట్ చేశారు. వీళ్ళైతే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పరు కదా. ఒకసారి షూటింగ్ చేసిన దాన్ని ప్రతిసారి టీవీలో చూపిస్తారు. ఆ టీవీలో చూపించిన డబ్బులు ఖర్చు అవుతాయి లేదా సార్? అవుతాయి కదా. సో అక్కడ అవుతాయి. ఆ డబ్బు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన డబ్బు, ఈ డబ్బులు ఎవరై సార్? మనమే కదా. సో ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే వీళ్ళు చేస్తున్న పని ప్లస్ అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూపిస్తున్నారు కదా, ఆ పని కంపెనీ ఎవరిని చేయమంటుంది? మనల్ని చేయమంటుంది. సో ఆ పని మనం చేయటం వల్ల ఈ డబ్బు వీళ్ళకి ఇచ్చే డబ్బు మనకి ఇస్తానంటుంది సార్. సో మీరు చెప్పండి, ఈ పని కరెక్టా కాదా? ఈ పని చేయటం వల్ల మనకు డబ్బులు వస్తేనే మనం చేయొచ్చు, చేయకూడదు? చేయొచ్చు కదా. సో 100% సార్ మనకి ఇస్తా ఉన్నామన్నమాట. ఇందులో మనం ఎంత ఇన్కమ్ సంపాదిస్తాం, ఎలా సంపాదిస్తాం అనేది నేను చిన్న క్యాల్కులేషన్ ద్వారా మీకు చెప్తాను సార్. ఓకేనా? చూడండి సార్, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. అన్ని వస్తువులు పక్కన పెట్టండి. నేనేమన్నా బట్టలు అయితే ప్రతి మనిషికి కావాలి కదా.
సో ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు సంవత్సరం మొత్తం మీద ఎంత షాపింగ్ చేసుకుంటారు బట్టలు మీరు మీ ఫ్యామిలీకి మొత్తానికి కలిపి? ఒక 20,000 30,000 చేస్తారనుకున్నాం. 20 నుంచి 30,000 రూపీస్ దాకా మీరు షాపింగ్ చేసుకుంటారు కదా. ఇది ఒక సంవత్సరం చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు? ప్రతి సంవత్సరం చేస్తాం కదా. సో ఇలా ప్రతి సంవత్సరం చేసినా కానీ మనకు ₹1 వచ్చే ఆదాయం వచ్చి ఇంకా ఎక్కడైనా సోర్స్ ఏమైనా ఉందా? లేదు కదా. సో నేనేమంటున్నాను సార్, లేదు కాబట్టి అక్కడ ఒకసారి మనం షాప్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి డిమార్ట్లో కొనుక్కుంటాం, ఒకసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుక్కుంటాం, ఒకసారి పక్కన షాప్లో కొనుక్కుంటాం. ఇలా చేంజ్ చేస్తున్నామా లేదా? ఈ సంవత్సరం డిఫరెంట్గా ఇక్కడ చేద్దాం సార్. మనం ఎక్కడ కొనుక్కుందాం? సేఫ్ షాప్లో కొనుక్కుందాం సార్. ఇక్కడ కొనేవి ఇక్కడ కొనుక్కున్నాం సార్. మీకేమైనా లాస్ జరిగిందా? అది ఇక్కడ కూడా ఒక 15 నుంచి 20,000 దాకా షాపింగ్ చేసుకుందాం సార్. సో లాస్ ఏమైనా జరుగుతుంది ఇక్కడ? లేదు కదా. లాస్ ఏం లేదు సార్. నేను బెనిఫిట్స్ ఇప్పుడు చెప్తాను, మీరే చెప్పండి కరెక్టా కాదండి. ఓకేనా సార్. సో ఇక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాత మీరు చెప్పండి, మీరు ఒక మొబైల్ కొనుక్కున్నారు, లేదా ఏదో ఒకటి మీరు జీన్స్ కొనుక్కున్నారు, మీరు నచ్చినట్టుది మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తారా లేదా? చెప్తారు కదా. మీరు చెప్పడం వల్ల ఎవరో కూడా కొనుక్కుంటారా లేదా? కొనుక్కుంటారు కదా. అక్కడ కొనడం వల్ల మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? రావు కదా. బట్ ఇక్కడ వస్తాయి కదా. ఇక్కడ మీ ద్వారా ఒకళ్ళు షాపింగ్ చేసుకుంటే ₹500 మనకు కమిషన్ అనేది ఇస్తానంటున్నారు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు షాపింగ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి చెప్పొచ్చా? సరే, ఇంకో విషయం, ఇక్కడ ఈ పని మనం చేయడానికి మన పని మనం మానుకోవాలి? అవసరం లేదు కదా. అవసరం లేదు. ఇక్కడ చిన్న క్యాల్కులేషన్ చేస్తాను సార్. నేను 2023 నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏం చేసామంటే మనం ఒకసారి షాపింగ్ చేసుకున్న తర్వాత మనం తెలిసిన వాళ్ళకి చెప్దాం సార్. సంవత్సరం మొత్తం మీద మనం రోజు ఒకళ్ళు చెప్పినా కానీ 365 మంది చెప్పచ్చు లేదంటారు? చెప్పచ్చు సార్. 365 మంది పక్కన పెడితే సండే మండే ఇవన్నీ సలాడ్ కూడా తీసేద్దాం. మనం ఒక 100 నుంచి 200 మంది దాకా చెప్పొచ్చా? చెప్పలేము. చెప్పాం సార్. చెప్పడం వల్ల అందరైతే కొనుక్కోరు కదా. సో ఇంకోటి డబ్బులు వస్తున్నాయి అంటే ఇంకా డౌట్ పడతారు. అవునా కదా. సో చిన్న క్యాల్కులేషన్ మనం ఏంటంటే, ఈ 100-200 మంది చెప్తే మనల్ని నమ్మి కొంతమంది కొంటారా లేదా? ప్రోడక్ట్ చూసి కానీ మనల్ని నమ్మి కానీ కొంటారా లేదా? ఎంతమంది కొనుక్కోవచ్చు అంటారు? ఒక 40 మంది, 30 మంది, 40 మంది, 50 మంది కొనుక్కుంటారు సార్. కదా. నేనేమన్నాను, ఒక చిన్న లీస్ట్ క్యాల్కులేషన్, తక్కువ అంటే తక్కువ తీసుకుందాం, ఒక 10 మంది తీసుకున్నాం సార్. 10 మందిని కొంటారా లేదా? సంవత్సరం మొత్తం మీద కొంటారు కదా. సో 10 మంది కొనుక్కుంటే ఒకళ్ళకు ఎంత అన్నాను సార్ నేను? ₹500. అంటే మొదటి సంవత్సరం మీకు మీ పని మీరు చేసుకుంటా ఉండి ఒక ₹5,000 ఇన్కమ్ వచ్చింది సార్. మీ పాల ఖర్చులో, పెట్రోల్ ఖర్చులో వచ్చినాయా రాలేదా? ఎక్స్ట్రానే కదా. ఎక్స్ట్రానే ₹5,000 ఇన్కమ్ వచ్చింది. 2024. ఇప్పుడు చూడండి, మీకు ₹5,000 వచ్చినాయి. ఈ 10 మందికి మనం ఇదే చెప్పుకుంటాం కదా, ఈ విధంగా డబ్బులు వస్తాయి. మీకు ₹5,000 ఇన్కమ్ కూడా వచ్చింది, ప్రొడక్ట్ కూడా మంచిగా వచ్చింది అంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు కదా. సో సెకండ్ ఇయర్ వీళ్ళు కూడా మనలాగే ఒక 10 మందికైనా షాపింగ్ చేయించగలరు లేదా? సార్ ఇది పాసిబులా ఇంపాసిబులా? ఇది పాసిబుల్. అంటే 10 into 10 అంటే 100 మెంబర్స్ అయిపోయారు సార్. ఒక్కొక్కరు 500 చొప్పున సెకండ్ ఇయర్ మీకు ₹50,000 ఇన్కమ్ వచ్చింది. ఓకేనా. మీకు ₹50,000 ఇన్కమ్ వచ్చింది. ప్లస్ ఇంకా ఈ ఇండస్ట్రీ యొక్క, ఈ బిజినెస్ యొక్క బ్యూటీ ఏంటంటే, మీ ఒక్కళ్ళే సంపాదించేస్తారు. మీతో పాటు మిమ్మల్ని నమ్మి ఎవరైతే 10 మంది షాపింగ్ చేసుకున్నారో వీళ్ళు కూడా ₹5,000 ఇన్కమ్ వస్తూ ఉంది. అవునా కదా. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకు లాభమే, షాపింగ్ చేయించారో వాళ్ళకు లాభమే, దాంతోపాటు కంపెనీకి కూడా లాభం. ఎందుకు కంపెనీ లాభం సార్? అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం, సెలబ్రిటీస్కి ఎంత డబ్బు ఇస్తున్నారు? లక్షల కోట్లు ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఎంత ఇస్తున్నారు సార్? 500. అంటే తక్కువ కదా. సో కంపెనీకి కూడా లాభమే. సో అందరికీ లాభం జరుగుతుంది. బయట చేసుకుంటే మనకేమైనా వచ్చిందా? ఇక్కడ చేసుకుంటే మనకు లాభం జరుగుతుంది. ఎవరైతే షాపింగ్ చేయించారో వాళ్ళకు కూడా చూడండి, వాళ్ళు కూడా సేమ్ సంపాదించుకునే అవకాశం వస్తూ ఉంది. అందరికీ లాభం జరుగుతుంది. అవునా కదా. సో ఈ విధంగా 2025లో ఈ 100 మెంబర్స్ కూడా ఒకళ్ళు 10 మందికి షాపింగ్ చేయించారు. అంటే ఎంతమంది అవుతారు సార్? 1000 మంది అవుతారు. ఒకళ్ళకి 500 చొప్పున 3వ సంవత్సరం ₹5,00,000 ఇన్కమ్ వచ్చింది. ఓకేనా సార్. సో ఇంకొక సంవత్సరం వేద్దాం సార్. ఈ 1000 మంది కూడా ఒకళ్ళు 10 మందికి షాపింగ్ చేస్తే 10,000 మంది అవుతారు. ఒకళ్ళకి 500 చొప్పున ₹50,00,000 సంపాదించిన అవకాశం సార్. సార్ ఒకసారి ఆలోచించండి, ₹50,00,000 సంపాదించాలి అంటే ఏ పని చేస్తే వస్తాయి, ఎంత పెట్టుబడి పెడితే వస్తాయి? కరెక్టే కదా సార్. అది కూడా వచ్చే అవకాశం గ్యారంటీ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెట్టామన్నా సార్? లేదు కదా. రిస్క్ ఏమైనా ఉందా సార్ చెప్పండి. ఇక్కడ చూడండి,
రిస్క్ ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఓకేనా? లాస్ ఏమైనా ఉందా సార్ దీంట్లో? లాస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లాస్ వచ్చే అవకాశం ఏం లేదు. ఇంకోటి మనకి ఈ పని మనం చేయడానికి మనకి ఎవరన్నా బాస్ అని వాడు పైన ఉన్నాడా? వాళ్ళు చెప్తేనే చేయాలని చెప్పి ఉన్నాడా? అంటే మన ఓన్ బిజినెస్, అవునా కదా సార్? ఇన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సార్, ఇక్కడ ఎప్పుడైతే 10,000 మంది అయిపోతారో కంపెనీ మనకు వచ్చేసి రిటైర్మెంట్ ఇస్తాం సార్. 23 సంవత్సరాలు కంపెనీ నడుస్తాం సార్. నిన్న మన వచ్చిన కంపెనీ కాదు, 23 సంవత్సరాలు కంపెనీ నడుస్తుంది అనమాట. ఇక్కడ 10,000 మంది అయిన తర్వాత మనకు 25,000 రూపాయలు పెన్షన్ రూపంలో వస్తుంది సార్. 10,000 మంది అయిపోయిన తర్వాత, ఓకేనా సార్? పెన్షన్ రూపంలో వస్తుంది. దాంతోపాటు వీక్లీ అంటే వారానికి వచ్చేసి 2 లక్షల రూపాయలు క్యాపింగ్ ఇన్కమ్ ఇస్తానంటుంది. క్యాపింగ్ ఇన్కమ్ అంటే వారానికి 2 లక్షల రూపాయలు అంటే నెలకి ఎన్ని వారాలు సార్? 4 వారాలు కదా. 4 నెలలు 8,25,000 రూపాయలు సంపాదించుకునే సువర్ణ అవకాశం సార్. ఓకేనా? ఈ 8,25,000 కూడా మనకి ఎప్పుడు తగ్గిస్తానంటే, ఫస్ట్ నాకు వస్తుంది, నా తర్వాత నా భార్యకు వస్తుంది, నా భార్య తర్వాత నా పిల్లల్లో ఒకరికి, అంటే 3 జనరేషన్ వరకు ఈ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా సార్? మీరు చెప్పండి సార్, మనం చేసిన 3-4 సంవత్సరాలు పని చేస్తే ఈ విధంగా వస్తాయి. ఇది సపోజ్ ఒకసారి ఆలోచించండి, ఇది నేను చెప్పింది అబద్ధం అయితే ఓకే సార్, మనం చెప్పాము, విన్నాము, ఏదో వెళ్ళిపోయాము. సపోజ్ ఒకసారి అసలు ఇది నేను చెప్పింది నిజమైతే, మనం దీన్ని ఎంత సీరియస్గా చేయాలి? కరెక్టే కదా? అవునా సార్? సో ఇంత మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే, 23 సంవత్సరాలు కంపెనీ నడుస్తుందంటే ఎంతోమంది సక్సెస్ అయిపోయారు, నేను చూస్తూ ఉన్నాం మనం, అవునా కదా? సో ఇప్పుడు చెప్పండి సార్, ఈ బిజినెస్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి, ఎంత స్ట్రాంగ్గా చేయాలి దీన్ని, కరెక్టే కదా సార్? చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది బిజినెస్ ప్లాన్? అనిపించింది కదా సార్? సో అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే సార్, ఈ బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత అందరికీ బాగానే ఉంటుంది సార్, ప్రతి మనిషి దీన్ని బాగుందని అంటాడు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఒకటి వస్తుంది సార్. ఏంటి సార్ అది? మీరు చెప్పండి సార్. ఏం లేదు సార్, దీంట్లో మొత్తం మానుంది సార్, డబ్బులు కూడా మొత్తం మానుంది. కాకపోతే మనం ఒకసారి ఇక్కడ షాపింగ్ చేయాలంటే 15,000 కావాలి కదా సార్. మీరు చెప్పండి, 15,000 రూపాయలు మన దగ్గర స్పేర్ ఉన్నాయి అంటే మనం కోట్లాధికారులు, లక్షాధికారులు, అవునా కదా? మన దగ్గర లేవు, కరెక్టే కదా సార్? సో వచ్చే ప్రాబ్లం కూడా ఇదే. ఈరోజు మన దగ్గర షాపింగ్ చేసుకుంటే డబ్బులు ఉండవు సార్. నా దగ్గర కూడా లేవు సార్, నేను ఎప్పుడైతే షాపింగ్ చేసుకున్నాను. బట్ నాకు మాట చెప్పండి, ఇంత పెద్ద ఆపర్చునిటీ ఉంది అంటే ఒక మనిషి 15,000 రూపాయలు అప్పు తీసుకోగలడా లేదా? తెచ్చుకోవాలి. ఈ బిజినెస్ అర్థమైంది, దీంట్లో నేను లైఫ్ పెట్టాలనుకున్నాను, 100% నేను చేయాలనుకున్నాను అనుకున్న వ్యక్తి ఒకసారి 15,000 రూపాయలు అప్పు చేయగలడా లేదా? చెప్పండి. చేయొచ్చు కదా? సో ఒకసారి చెప్పండి, చేసాము, సపోజ్ అప్పు చేశాను, నేను కూడా అదే చేశాను, షాప్ అప్పు చేసుకున్న తర్వాత కంపెనీకి, ఇప్పుడు ఒకసారి చెప్పండి, కంపెనీకి కూడా ఈ విషయం తెలుసా లేదా? మన ఇండియాలో మొత్తం మిడిల్ క్లాస్ ఉన్నాం, డబ్బులు లేవు అని చెప్పేసి. సో కంపెనీ ఏం చేసిందంటే, ఇది గ్రేట్ కంపెనీ, మనం ఈ డబ్బును కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రిటర్న్ కూడా తీసుకునే విధంగా మనకు ఒక అవకాశం ఇచ్చిందన్నమాట. అది ఎట్లాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూడండి, ఇక్కడ మీరు షాపింగ్ చేసుకున్నారు సార్, ఈ అనే వ్యక్తి అనుకుందాం, మీరు షాపింగ్ చేసుకున్నారు. మీరు షాపింగ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి సార్? ఇక్కడ మన ద్వారా కొంతమంది షాపింగ్ చేస్తూ ఉన్నాం. సో మీరు ఒక ఇద్దరికి షాపింగ్ చేయించారు సార్, ఇతను ఏ, ఇతను బి అనుకుందాం సార్. ఇద్దరు షాపింగ్ చేస్తే మనం చెప్పుకునే విధంగా ఎంత డబ్బులు రావాలి సార్? ఇక్కడ 1,000 రూపాయలు రావాలి, అవునా? 1,000 రూపాయలతో పాటు ఇక్కడ మనకు బోనస్ రూపంలో మనం డైరెక్ట్గా రిఫర్ చేసాం కాబట్టి 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది అనమాట. అంటే 400 రూపీస్, అంటే 1,400 రూపీస్ వచ్చినాయి సార్ మనకు. దీని తర్వాత ఈ బిజినెస్లో 1,000 మంది సక్సెస్ అయిపోయినారు కదా. ఈ 1,000 మంది సక్సెస్ అవ్వడానికి రీజన్ అంటే, దీనిలో సక్సెస్ టిప్ ఏంటంటే, ఇక్కడ ఈ ఇద్దరు తర్వాత ఎవరు మూడో పర్సన్ ఎవరు వచ్చినా కానీ ఏ కింద కానీ బి కింద కానీ రిఫర్ చేయాలి. అంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరి ద్వారా రిఫర్ చేశారు? ఇప్పుడు మీ ద్వారా రిఫర్ అయినా కానీ ఎవరికి హెల్ప్ చేశారు? మీరు ఇక్కడ ఏకి హెల్ప్ చేశారు. కాబట్టి ఈ థర్డ్ పర్సన్ మీ ద్వారా వచ్చాడు కాబట్టి యాక్చువల్గా మనకి ఎంత ఇవ్వాలి? 500 ఇవ్వాలి. అయితే మనకి ఇక్కడ 4,500 రూపాయలు ఇస్తుంది సార్, అంటే 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది అనమాట. జస్ట్ మన ద్వారా ముగ్గురు షాపింగ్ కంపెనీకి ఏ ఆర్ బి నైట్ లేదా ఎలా చేసుకోకూడదు సార్? ఇట్లా డైరెక్ట్ కేసు కూడా లేదు సార్, మనం లేదు కాబట్టి మనం ఏ కింద హెల్ప్ చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ అతనికి ఏకే హెల్ప్ చేయాలి. సో ఈ మూడో వ్యక్తి ఇక్కడ మన ద్వారా రావడం వల్ల ఇతనికి ఏకి హెల్ప్ అయింది, దాంతోపాటు మీకు 4,500 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. అంటే ఎంత సార్? ఈ 1,400 ప్లస్ ఈ 4,500
అంటే 5,900 రూపాయలు మనకు ఇన్కమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకోటి చెప్పండి సార్, ఇక్కడ ఏ అనే వ్యక్తి మీకోసం చేస్తారా ఆయన కోసం చేస్తాడా? ఆయన కోసం ఆయన చేసుకుంటాడు. ఇక్కడ ఇతనికి ఇద్దరు అయ్యారనుకున్నాం, బీకి కూడా ఇద్దరు అయ్యారనుకున్నాం సార్. అంటే ఇప్పుడు ఏకి ఎంత వస్తాయి, బీకి ఎంత వస్తాయి సార్, మీకు ఎంత వస్తాయి సార్? 2,000 రూపాయలు. ఆల్రెడీ మీరు ఎంత తీసుకున్నారు ఇక్కడ? 5,900 రూపాయలు తీసుకున్నారు, అవునా? సో ఇప్పుడు ఏబి అయిపోయారు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇద్దరు షాపింగ్ చేసుకున్నారు అనుకుందాం బస్సు. సార్ ఇక్కడ ఈ విధంగా అయితే షాపింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇతనికి 1,000 రూపాయలు వస్తాయా? మళ్ళీ ఇతనికి 1,000 వస్తాయా? ఇతనికి 1,000 వస్తాయా? ఇక్కడ ఈ బి అనే వ్యక్తికి 2,000 వస్తాయా? ఏ అనే వ్యక్తి 2,000 వస్తాయా? మీకు ఎంత వస్తాయి సార్? మళ్ళీ 4,000 రూపాయలు. సరే ఒకసారి ఒక మాట చెప్పండి నాకు, ఇంత ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టవచ్చు? ఇంత ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టవచ్చు? నెలలు మహా అయితే నెల 15 రోజులు, 2 నెలలు అనుకున్నాం సార్. 2 నెలల్లో ఇక్కడ మీ డబ్బులు మీకు వచ్చేసినాయా? ప్రొడక్ట్ వచ్చేసిందా? మీ డబ్బులు మీకు వచ్చేసినాయా? దీంతో పాటు ప్రపంచంలో ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు అంటే ధనికుడు అవుతున్నాడు అంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే నెట్వర్క్ని ఏర్పరచుకోవడం సార్. ఇక్కడ చూడండి, మీకు ఎంత పెద్ద నెట్వర్క్ అయింది సార్. ఇక్కడ నెట్వర్క్ అయిందా లేదా? అంటే ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ మనకు వచ్చారు అంటే ఇంత పెద్ద నెట్వర్క్ అయింది. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరికి సోప్ వాడినా, పేస్ట్ వాడినా, ఏది వాడినా కానీ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. వీళ్ళ ద్వారా వీళ్ళు వాళ్ళ కోసం షాపింగ్ చేయించినా, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు వచ్చినా కానీ మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సార్ నాకు చెప్పండి, ఇది కాకుండా వేరే ప్రపంచంలో ఒక్క పని ఉంటే చెప్పండి ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది, అది కూడా ప్రాపర్గా వైట్ మనీ ఎక్కడ ఉందా సార్? లేదు కదా. సో మనం ఇప్పుడు చెప్పండి, ఒక 15,000 రూపాయలు అప్పు తీసుకోవచ్చా తీసుకోలేదు? తీసుకోవాలంటే వద్దంటారు? అర్థమైంది, మీరు తీసుకుంటారు తీసుకోవాలి సార్? తీసుకోండి సార్. మీకు అర్థమైంది అనుకున్నాను. 100% మీ దగ్గర డబ్బులు ఉంటాయి నాకు తెలుసు. సపోజ్ లేకపోయినా కానీ ఒక 15,000 అప్పు తీసుకుని స్టార్ట్ చేద్దాం. మీరేమంటారు? కరెక్టా కదా సార్? సో దీనికోసం ఏం లేదు సార్, మనకు ఒక మీ ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి సార్. ఓకేనా? మీరు ఈ బ్యాంక్ ఈ 3 డీటెయిల్స్ నాకు ఇస్తే నేను ఇప్పుడే వెంటనే మీ ఐడి అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి సో మనకి షాపింగ్ చేద్దాం, మీకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి చూపిస్తాను, నేను షాపింగ్ చేసుకుందాం. సో వెంటనే మనం పని కూడా స్టార్ట్ చేద్దాం సార్. నేను మీకు భరోసా ఇస్తున్నాను సార్, మీకు వితిన్ 15 to 20 డేస్లో మీకు ఇన్కమ్ మీకు వచ్చే విధంగా 100% నేను సపోర్ట్ ఇస్తాను.